43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడి ఏదైతే సంక్షేమం ఉందో అదే కాదు అభివృద్ధిని కూడా చేసి చూపిస్తానని చెప్పి మన నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేయాలనే తాపత్రయంతో ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా 92% స్ట్రైక్ రేట్తో ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి. మరి ఒక్కసారి గత 5 సంవత్సరాల పరిస్థితికి పోతే రాష్ట్రమంతటా అరాచకాన్ని చూసి ఈ రాష్ట్రానికి మీరే పెద్ద దిక్కు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమం చేయాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు మళ్లీ ఓట్లేసి 6 నెలల తర్వాత మొదటిసారిగా కడప జిల్లా పర్యటనకు వచ్చినందుకు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున మన నాయకుడికి హర్షధ్వానాల మధ్య స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నా. సార్, ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లలో 7 సీట్లు 99 ఎన్నికల తర్వాత 25 సంవత్సరాల తర్వాత వచ్చాయి. కడప పార్లమెంట్లో 7 సీట్లలో 5 సీట్లు తమరికి కానుకగా కడప జిల్లా ప్రజలందరూ మీకు ఇచ్చారు. కడప జిల్లా సర్వకోమ అభివృద్ధి కోసం అనేక రకాలుగా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు మీ మీద. తప్పకుండా మీరు ఆశలు వమ్ము చేయకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో నీటిపారుదల రంగమైతేమి, అదేవిధంగా ఐటీ రంగమైతేమి తమరి కృషితో ఓరవకల్లును కొప్పర్తిని కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో పారిశ్రామిక హబ్గా ప్రకటించిందంటే అది తమరి కృషి చాలా ఉంది. అదే కాకుండా ఐటీ పరంగా కూడా కడపను ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, పారిశ్రామికంగా అవసరం ఉంది. అన్ని అవకాశాలు కడప జిల్లాకు ఉన్నాయి. తమరు పెద్ద దృష్టితో, పెద్ద మనసుతో జిల్లాను ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ చివరగా మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తాను. ఈరోజు మన మైదుకూరులో ఎప్పుడు విని కలిగి మంచి రోజు ఈరోజు. ఇటువంటి అవకాశం కడప జిల్లాలో మన మైదుకూరులో దక్కింది. నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు సమక్షంలో మన మైదుకూరులో వర్ధంతి కార్యక్రమం చేసుకోవడం అన్నది మన అందరి అదృష్టంగా నేను భావిస్తున్నా. నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో మనమందరం ఎంతో క్రమశిక్షణగా ఈరోజు ఉండము. అదే రకంగా మన రాష్ట్రం కాదు, మన నియోజకవర్గము ఇంతకుముందు ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు మనకు నీళ్లు దొరికేటి కాదు, మనకి ఎంతో సమస్య ఉండేది. అటువంటి సందర్భంలో తెలుగు గంగ ప్రాజెక్టు, అదే రకంగా ఆర్టీపీ ప్రాజెక్టును తీసుకొచ్చి మనకందరికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు ఎవరంటే మన నందమూరి తారక రామారావు గారు. అదే రకంగా రాజకీయంలో మనమందరం ఈరోజు ఈ స్టేజ్కి రావాలంటే మనందరికీ నాయకుడు మన ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఎన్టీఆర్కి జోహర్ ఎన్టీఆర్ అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే రకంగా మన మైదుకూరికి చంద్రబాబు
ఈరోజు మన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ మైదుకూర్ ఈ ప్రోగ్రాము ఫస్ట్ ఇనాగ్రేషన్ అదే రకంగా మన రాష్ట్రము విచ్ఛిన్నమైన పరిస్థితిలో గాడిలో పెట్టి మన రాష్ట్రాన్ని నడిపించడము సాధ్యమైన నాయకుడు ఎవరంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో ఆశలతో మనమందరము ఈ రోజు కడప జిల్లాలో 7 సీట్లకు 5 ఎమ్మెల్యేలు గెలిపించారు. మీరందరూ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ఇవ్వడంతో భవన కార్మికులందరూ ఎంతో సంతోషంగా ఉండరు. అదే రకంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, దానివల్ల అందరూ సంతోషంగా ఉండరు. అదే క్వాలిటీ మద్యం తగ్గించి రేట్ తగ్గించి మంచి క్వాలిటీ మద్యం ఇచ్చిన దానివల్ల మహిళలు అందరు సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇవన్నీ కాకుండా మన నియోజకవర్గంలో ఈరోజు మన నాయకుడు వచ్చిన తర్వాత మనం అందరం ఎంతో కలలు కంటాం, ఎన్నో ఆశలు ఉన్నాయి మన నియోజకవర్గానికి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గం వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దానిని పరిష్కరిస్తారని చెప్పి మన నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. దానిలో ముఖ్యంగా రాజోలి ఆనకట్ట. రాజోలి ఆనకట్టను 2009లో రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి వదిలేసిండు, గాలికి వదిలేసిండు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆనకట్ట పేరు చెప్పి కుందు నది ఎడల్పు చేసి టెండర్ పిలవడం జరిగింది, కానీ వర్క్ మాత్రం జరగలే. దానివల్ల ఎంతో కాంట్రాక్టులు లాభం పొందినారు, కానీ వర్క్ మాత్రం జరగలే. మేము కోరేది ఒకటే, మన కుందు నది పైన సుమారు 106 టీమ్స్ ఈ సంవత్సరమే కింద సోమశిలకు సముద్రానికి పోవడం జరిగింది. మనకు అవసరం ఉండేది ఓన్లీ 3 టీఎంసీ నీళ్లు అవసరమైతే మనకు ఒకసారి ఇరిగేట్ అంతా 92,000 ఎకరాలు ఇరగారు పండుతుంది. ఆ 92,000 ఎకరాలు ఇరగారు పండుతగిన మన వాళ్ళందరికీ ఒక ఎకరాకు ఖర్చులని పోయినా కూడా ఆదాయం 30,000 రూపాయలు ఒక ఎకరాకు లెక్కేసినా కూడా ఒక్క సంవత్సరం లోపలనే 270 కోట్ల రూపాయలు రైతులకు ఆదాయం వస్తుంది. ఇది ఎప్పుడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం రైతులకు వచ్చే స్కీమ్ ఏదంటే రాజోలి ఆనకట్ట. కాబట్టి మా సార్ను కోరేది ఒకటే, ఈ రోజు ఎదురు చూస్తున్న ప్రజలందరూ ఈ రోజు సభాముఖంగా సార్కు కొంచెం హామీ ఇవ్వాల్సిందిగా నేను సార్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే రకంగా మైదుకూరులో 100 పడకల ఆసుపత్రి ఉంది, శాంక్షన్ అయింది, స్టాఫ్ లేక దాని టెండర్ పిలవడం లేదు. సార్ నేను కోరేది ఒకటే, టెండర్ పిలవండి, వర్క్ స్టార్ట్ చేయించిన తర్వాత మళ్ళీ స్టాఫ్ని ఇస్తే మాకు 100